ట్రంప్కు ఇరాన్ వార్నింగ్, ఒక్క దెబ్బతో ప్రపంచ వాణిజ్యం బంద్. ప్రపంచ దేశాలకు ముడి చమురు సరఫరా చేసే కీలక సముద్ర మార్గాలపై ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారైన ఆలీ అక్బర్ వెలాయితీ తాజాగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఉద్రిక్తలు పెరుగుతున్న నేపథ్యంలో కేవలం హర్మోజ్ జలసంధి మాత్రమే కాకుండా బాబ్ ఎల్ మందేబ్ జలసంధిని కూడా తాము నిశ్చితంగా గమనిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా కనుక ఏవైనా పొరపాట్లు చేస్తే ప్రపంచ వాణిజ్యం, ఇంధన ప్రవాహాన్ని ఒక్క దెబ్బతో నిలిపివేయగలమని ఆయన హెచ్చరించారు. వాషింగ్టన్ కు ఈ ప్రాంతంలో ఉన్న భౌగోళిక శక్తి గురించి ఇంకా అవగాహన లేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. బాబ్ ఎల్ మందేబ్ జలసంధి అనేది ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ప్రాంతం. విజువల్ క్యాపిటలిస్ట్ నివేదిక ప్రకారం ప్రతిరోజు ఇక్కడి నుంచి దాదాపు 40 నుండి 60 లక్షల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గాల ద్వారా జరిగే మొత్తం చమురు వ్యాపారంలో దాదాపు 10 నుండి 12% వాటా ఈ జలసంధిది. అయితే ఇటీవలి ప్రాంతంలో జరుగుతున్న దాడులు, భద్రతా కారణాల వల్ల 2024లో చమురు రవాణా గణనీయంగా తగ్గిందని అమెరికా ఇంధన సమాచార సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. ఈ జలసంధి ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఎడెన్తో కలుపుతూ ఆసియా, యూరప్ దేశాల మధ్య ఒక ప్రధాన వారధిలా పనిచేస్తుంది. హార్మోజ్ జలసంధిలో రాకపోకలపై ఆంక్షలు పెరగడంతో చాలా దేశాలు తమ రవాణా కోసం ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని వాడుకుంటున్నాయి. ముఖ్యంగా యూరప్ దేశాలకు వెళ్లే చమురు రవాణాకు ఇది ఎంతో ముఖ్యం. ఒకవేళ ఇక్కడ గనక రవాణా నిలిచిపోతే ఓడలు ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణ సమయంతో పాటు ఖర్చులు కూడా భారీగా పెరిగిపోయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. భౌగోళికంగా చూస్తే బాబ్ ఎల్ మందేబ్ ఒకవైపు యెమన్, మరోవైపు జిబౌటి, ఎర్రేటియా దేశాల మధ్య ఉంటుంది. యెమన్లోని ఇరాన్ మద్దతున్న హౌతీ గ్రూపులు ఇప్పటికే పలుమార్లు ఈ మార్గంలో వెళ్లే ఓడలపై దాడులకు దిగడంతో ఈ ప్రాంతంలో ఇప్పుడిప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇరాన్ తాజా హెచ్చరికలతో ప్రపంచ చమురు మార్కెట్లలో మళ్లీ అలజడ మొదలైంది. దీంతో అమెరికా నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందనేది వేచి చూడాల్సి ఉంటుంది.